స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అని అంటారు. అంటే బలమే జీవితం, బలహీనతే మరణం. మరి ఆ బలం ఎటువంటి బలం ఉండాలి? జనబలం ఉండాలి, ధనబలం ఉండాలి, ఆరోగ్య బలం ఉండాలి, ఐశ్వర్య బలం ఉండాలి, మేధాబలం ఉండాలి, ప్రజ్ఞాబలం ఉండాలి, వాగ్బలం ఉండాలి. ఇలా సకల బలాలు ఉండాలి. ఆ ఉన్న బలాలు కూడా శాశ్వతమైనటువంటి అంతమయ్యే బలాలు కాకుండా అనంతమైన బలం ఉండాలి. కనుక అటువంటి సకల బలాలకి మూలమైన బలం, సకల ఫలాలకి మూలమైన ఫలం, ఆ మహాబలానికి ఏ పేరు పెట్టాలో తెలియక దేవతలే సతమతమైపోయి అన్ని శాస్త్రాలలో ఏదైనా ఒక పేరు పెట్టాలి బలానికి అని వెతికారు, ఏం దొరకలేదు. మరి ఎంత గొప్ప బలం అది! దిగ్బలం, క్షత్రియ బలం, బ్రహ్మ తేజో బలం బలం అంటూ విశ్వామిత్రుడు చెప్తాడు. అసలైన బలం అంటే బ్రహ్మ తేజస్సు. ఆ బ్రహ్మ తేజస్సుని అందించేటువంటి బలం ఏంటా బలం? ఆ బలానికి ఏ పేరు పెట్టాలో తెలియక ఆ మహాబలానికి అహోబలం అని పేరు పెట్టారు.